స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ద్వేషింపబడిన అనుభవము. స్నేహితులారా, ద్వేషింపబడిన అనుభవము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనము. నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. స్నేహితులారా, మనము నివసించుచున్నటువంటి సమాజంలో విషయము ఏదైనా కానివ్వండి, సందర్భము ఏదైనా కానివ్వండి, వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ద్వేషింపబడినటువంటి అనుభవము, ఇతరులు అకారణంగా మనలను ద్వేషించి మన మనసును గాయపరిచినటువంటి అనుభవము మనమందరము కలిగినటువంటి వారంగా ఉండినాం. ఈ ద్వేషింపబడినటువంటి అనుభవము, ఇతరులు మనల్ని ద్వేషించినప్పుడు ఎంతగానో కృంగిపోయిన, కన్నీటిని అనుభవించిన, బాధ నొందిన అనుభవాలు మన జీవితంలో ఏమైనాను ఉండవచ్చు. కొన్నిసార్లు అయ్యో నేను ఎందుకు ద్వేషింపబడతా ఉన్నానో, నా వలన జరిగిన తప్పిదము ఏమిటి, అకారణంగా నన్ను ద్వేషిస్తూ ఉన్నారే అని బాధపడిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చును. చదవబడిన లేఖన భాగమందు లేయా యాకోబు భార్యగా ఉండింది కదండి. లేయా ఆమె జీవితంను గూర్చి మనము తలపోసినప్పుడు ఆమె జబ్బు కండ్లు కలిగినటువంటిదిగా, కంటి సమస్య కలిగినటువంటి కుమార్తెగా ఉండింది. తన శరీర బలహీనతను బట్టి కుటుంబంలోనే సరి అయినటువంటి శ్రద్ధ, ప్రోత్సాహము, కుటుంబంలోనే సరి అయినటువంటి గౌరవము, గుర్తింపు లేనటువంటి జీవితాన్ని తాను అనుభవించింది. ఏ కుమార్తెకైనా ఏ కుటుంబము నెమ్మదినిస్తుందనో, ఏ కుటుంబము తన కష్టాలలో కన్నీళ్లలో ఆదరణనిచ్చి ప్రోత్సాహపరుస్తుందని విశ్వసిస్తూ ఉంటామో అలాంటి కుటుంబంలో తనకు ఆదరణ కరువైనటువంటి సందర్భం. మోసపూరితంగా తనకి వివాహము జరిగించినారండి. అసలు ఆ వివాహం కొరకు ఆమె అభిప్రాయం కానీ ఆలోచన కానీ పరిగణలోనికి తీసుకోలేనటువంటి దినాలు, కుటుంబాలు ఆ దినాలలో ఉండినట్లు మనము గమనించగలం. ఒక ఇష్టము లేనటువంటి వ్యక్తి జీవితంలో భార్యగా ఉండాల్సి వచ్చిందండి. యాకోబు గారికి ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. తన భర్తకి తానంటే ఇష్టము లేదని ఆమెకు తెలుసు. ఆయనతో కలిసి జీవించాలని తనకు తెలుసు. వివాహమైన దినము మొదలుకొని ఏ రోజు భర్త యొక్క ఆదర అభిమానములకు, ప్రేమ అనురాగములకు తాను నోచుకోలేనటువంటి సందర్భం. తన జీవిత కాలంలో ఎన్నో పర్యాయాలు భర్త ప్రేమ కొరకు నిరీక్షించి ఉండవచ్చు. మాటికి తాను ఆ ప్రేమను అందుకోలేక బాధింపబడుతూ ఉన్న పరిస్థితులు. తన చెల్లి అయినటువంటి రాహేలు
కుటుంబము చేత ద్వేషింపబడినటువంటి సందర్భం. ఇవన్నిటి పరిస్థితుల యందు అయ్యో నేను ద్వేషింపబడుతూ ఉన్నానన్న సంగతి నా తండ్రికి తెలియదే, నేను ద్వేషింపబడుతూ ఉన్నానన్న సంగతి నా కుటుంబానికి తెలియదే, ఎవరు అసలు నేను ద్వేషింపబడుతూ ఉన్నానని, ఈ ద్వేషింపబడిన స్థితిలో కృంగిపోతూ ఉన్నానని, కన్నీళ్లను కారుస్తూ ఉన్నానని, అనవసరంగా నన్ను ద్వేషిస్తూ ఉన్నారని, నాలో ఏ నేరము ఏ తప్పిదము లేదని ఎవరు పట్టించుకునేవారు, ఎవరు నన్ను ధైర్యపరిచేవారు, ఎవరు ఈ కష్టతరమైన పరిస్థితులలో నుండి నన్ను విడిపించేటటువంటి వారు అని ఆమె కృంగిపోయినటువంటిదిగా ఉండవచ్చు. స్నేహితులారా, మనము ద్వేషింపబడుతూ ఉన్నటువంటి వేళ, ఆ ద్వేషమును బట్టి అణగద్రొక్కబడుతూ ఉన్నటువంటి వేళ, ఆ ద్వేషమును బట్టి కృంగిపోతూ ఉన్నటువంటి వేళ, ఇతరులు మనలను ద్వేషిస్తూ ఉన్నప్పుడు మనం పొందుతున్న కన్నీటి బాధలలో ఒక ఆదరణకరమైనటువంటి మాటను లేఖనముల యందు మనము గ్రహించేటటువంటి వారంగా ఉన్నాం. ఆ మాట లేయ గారు పలుకుతూ ఉన్నారు, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. నువ్వు అనవసరంగా ద్వేషింపబడతా ఉన్నావని, ఆ ఇతరులు నీ మీద పెంచుకున్న ద్వేషాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నావని, బాధపడుతూ ఉన్నావని, కన్నీరు విడుస్తూ ఉన్నావని, నీవు నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావని దేవుడు ఎరిగినటువంటి వాడు. కనుక ఈరోజు అయ్యో ఎవరికి తెలియదే అనుకోనక్కరలేదు, ఎవరు పట్టించుకోవట్లేదే అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఈ ద్వేషంలో నాకు న్యాయం చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు దానిని చూచుచూ ఉన్నాడు. నువ్వెంతగా ద్వేషింపబడితే అంతగా నిన్ను దీవించడానికి, నువ్వెంతగా ద్వేషింపబడితే అంతగా నిన్ను గొప్ప చేయడానికి, నువ్వెంతగా ద్వేషింపబడితే అంత నెమ్మది కలిగిన స్థితిలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా విమోచక, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. నిజమే, సందర్భం ఏదైనా స్థలం ఏదైనా జీవితంలో ద్వేషింపబడినటువంటి అనుభవము మాలో చాలామంది కలిగినటువంటి వారంగా ఉండినాం. అకారణంగా మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారే అని దుఃఖపడిన, బాధపడిన సందర్భాలు మా జీవితాలలో ఉండినవి. ఆ ద్వేషములను మర్చిపోలేక, ఆ అణిచివేతలను మర్చిపోలేక కన్నీటితో విలపించేటటువంటి వారంగా ఉన్నాం. అయ్యా, ఈ ద్వేషములన్నిటినీ చూచుచున్నటువంటి దేవుడవు, తగిన న్యాయము చేయగలిగినటువంటి రక్షకుడవు అని మీ వైపు తేరి చూస్తూ ఉన్నాం. అయ్యా, నీ ప్రేమిడులను ఆదరించండి అయ్యా. వారు అణచివేతకు లోనవుతూ ఉండగా, ద్వేషానికి లోనవుతూ ఉండగా, కుట్రలకి కుతంత్రాలకి లోనవుతూ ఉండగా మీరు చూడండి అయ్యా, పలకండి అయ్యా, వారి జీవితాలను ఉద్ధరించండి అయ్యా. సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉన్న బిడ్డలందరి జీవితాలలో మీ సహాయాన్ని అందించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.